ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే యేసు ప్రభు నమ్మేది ఒక పెళ్లి జరుగుతుందని నువ్వు నమ్మకం. యేసు ప్రభు నమ్మేది గర్భఫలం వస్తుంది అని నమ్మకం. యేసు ప్రభు నమ్మేది, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒక ఇల్లు కట్టారు, మేము కూడా ఒక ఇల్లు కట్టాలి అని నమ్మకం. యేసు ప్రభువును నమ్ముతున్నావంటే నమ్మే నీవు పరలోకముందే, ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు గారికి రక్షణ మార్గం సిద్ధపరిచారు, అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు అని నువ్వు నమ్ము. ఎందుకంటే భక్తులందరూ కూడా ఏమన్నారంటే, ఈ భూమి మీద మేము పరదేశులము యాత్రికులమై ఉన్నాము. అంటే రక్షణ పొందిన వారికి మాత్రమే కలిగే ఒక భాగ్యం ఏంటంటే పరలోకం. అందుకని నమ్మి రక్షించబడిన వాడేమవును, నమ్మి రక్షించబడిన వాడు, రక్షణ పొందినవాడు రక్షించబడు. నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏ శిక్ష? అది దేవుని చెప్తాం. ఈ జీవిత కాలం మట్టుకే అంటే నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు ఇల్లు లేదు ప్రభా అని నేను ప్రభు నమ్మడం కాదు. దేవుడు నమ్మిన వాడికి ఇల్లు ఇచ్చాడు, నమ్మని వాడికి కూడా ఇల్లు ఇచ్చాడు. రక్షణ కొరకు నువ్వు నమ్మాలి. అందుకనే ఈ భూమి మీద నువ్వు ప్రభు నమ్ముతున్న ఈ నమ్మకంలో జబ్బులు తగ్గిపోతాయనో, వివాహాలు జరుగుతాయనో, వేరే ఏ కలిసి వస్తాయనో, వీటి కోసం నువ్వు ప్రభువు నమ్మితే నీ నమ్మకం దేవుని సన్నిధిలో వ్యర్థం.